హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తనని లైంగికంగా వేధించారు అంటూ ఒక ట్రైనీ ఐపీఎస్ మహిళ ఆరోపణలు చేస్తుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడంటూ ఆరోపిస్తోంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. అయితే ఒక ట్రైనీ ఐపీఎస్ తనని వేధిస్తున్నాడంటూ ఒక మహిళ బయటకు వచ్చి ఆరోపణలు చేయడం, కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతోంది. మీకు స్క్రీన్లో ఇప్పటికే చూస్తున్నారు. ఆ మహిళకి రోజు అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నాడని, రాత్రి వేళల్లో కాల్స్ చేస్తున్నాడని, మానసికంగా హింసిస్తున్నాడు అంటూ ఆ బాధితురాలు ఆరోపిస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు ఏం చర్యలు తీసుకుంటారు? ఒక ట్రైనీ ఐపీఎస్ ఇలాంటి దారుణానికి పాల్పడితే ఏం చర్యలు తీసుకుంటారు? ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. నిర్మల జాయిన్ అవుతున్నారు. నిర్మల, ట్రైనీ ఐపీఎస్ మీద ఇప్పటికే ఫిర్యాదు నమోదైనట్లుగా తెలుస్తుంది. అంటే ఆ మహిళ అసలు ఆ ఫిర్యాదులో ఏమేమి డీటెయిల్స్ చెప్తోంది అండ్ దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఎస్ నందు, ఈ కేసు మాత్రమే ఇప్పుడు మనకు అత్తాపూర్ పిఎస్ పరిధిలో కూడా నడుస్తూ ఉంది. అదే విధంగా కూడా ఈ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీగా చేస్తుంది ఆ యువతి కూడా ఐపీఎస్, ఆ ట్రైనీ ఐపీఎస్ తను. అలాగే తోటి ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి, వీళ్ళిద్దరి మధ్య ఇది జరుగుతా ఉంది. అత్తాపూర్ పోలీసులకు తను బాధితురాలు కంప్లైంట్ ఇచ్చేంత వరకు కూడా ఇది బయటికి రాలేదు. కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ విషయం బయటికి రావడం పట్ల కూడా అందరు కంగు తింటున్నారు ప్రజలంతా కూడా. ఎందుకు అనంటే ఒక చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసే ఇంకొక పోలీసు మీద ఇలా లైంగిక వేధింపులకు దాడికి పాల్పడితే ఇంకా మిగతా వాళ్ళు ఎలా ధైర్యంగా వెళ్తారు ఆ డిపార్ట్మెంట్ లోకి? ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తారు, ఎటువంటి రక్షణ కల్పిస్తారు వీళ్ళు అనే విధంగా కూడా ఇప్పుడైతే ప్రజలు మాట్లాడుకుంటున్న సందర్భాలను కూడా చెప్పుకోవచ్చు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కూడా లైంగిక వేధింపులతో పాటు ఇతర సెక్షన్ల కింద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేయడం అయితే జరిగింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఈ ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసిన తర్వాత కూడా తను ఎలాంటి మెసేజ్లు తనకు చేశాడు, ఎందుకంటే అసభ్యకరమైన మెసేజ్లు చేశాడు అని చెప్పేసి కూడా తను ఆరోపించడం కూడా జరిగింది. కంప్లైంట్ కాపీలో కూడా పెట్టడం జరిగింది. అసభ్యకరమైన ఈ మెసేజ్లన్నీ కూడా చేయడమే కాకుండా ఇక్కడ డిపార్ట్మెంట్ లోకి, ఇక్కడ ఆఫీస్కి వచ్చిన తర్వాత కూడా తనను ఒక గదిలో బంధించాడు. ఆ గదిలో నిర్బంధించి తనను గొంతు నిలిమి తన ప్రాణాలు తీయాలని ప్రయత్నించాడు అని చెప్పేసి కూడా ఒక సంచలనమైన ఆరోపణలు ఆ బాధితురాలు చేస్తూ ఉంది. అదే కాకుండా తప్పుడు సంబంధం పేరుతో ఒత్తిడి చేస్తూ దుర్భాషలాడుతూ కూడా తను చేస్తున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడని కూడా ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మొబైల్ లాక్కొని తన మొబైల్ పాస్వర్డ్ కూడా చెప్పాలి అని చెప్పేసి బలవంతం చేస్తున్నాడు. ప్రతిరోజు కూడా అందరి ముందు కూడా అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కూడా మొత్తం కంప్లైంట్ కాపీలో బాధితురాలు నమోదు చేయడం కూడా జరిగింది. ఇంకా చాలా అసభ్యకరమైన పనులు కూడా చేశాడనేది కొన్ని మెన్షన్ చేసింది. అది చెప్పుకుంటే కూడా బాగోదు, ఎందుకంటే కొన్ని తన మొహం మీదే విసురుతూ అవమానించాడు అని చెప్పేసి కూడా బాధితురాలైతే పేర్కొనడం కూడా జరిగింది. అసభ్యంగా తన ప్రైవేటు పార్ట్స్ పైన తగులుతూ తనని రికార్డ్ చేశాడు అని కూడా చెప్తూ ఉంది. అంటే తన పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ ఎక్కడ పడితే అక్కడ తను టచ్ చేస్తూ కూడా వీడియోలు తీసి తనను భయప్రాంతులకు గురి చేయడం కూడా చేసి ఆ వీడియోలను బాధితురాలు భర్తకే పంపి బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా కూడా పేర్కొనడం కూడా జరిగింది ఫిర్యాదులో బాధితురాలు. మరి పరువు తీసేలా తప్పుడు ప్రచారం చేశాడని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. మొత్తం కూడా ఇప్పుడు దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ బాధితురాలు ఫిర్యాదు చేసిన మేరకే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఉదయ్ కృష్ణారెడ్డిని మొత్తం పోలీసులు కూడా విచారిస్తున్న సందర్భాలు అయితే ఇప్పుడు చోటు చేసుకున్నాయి. కానీ ఒకవేళ తను చేసిన తప్పు నిజమే అని నిరూపణ అయితే మాత్రము ఖచ్చితంగా కఠిన శిక్షలే అమలవుతాయి అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సస్పెండ్ రేటు కూడా పడుతుంది. అదే విధంగా మామూలు
వ్యక్తులకు ఎటువంటి శిక్ష అయితే అమలు అవుతుందో అలాంటి శిక్ష తను కూడా అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీదే తోటి ఐపీఎస్ గా చేస్తూ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇలాంటి వేధింపులకు గురి చేశాడు అనే ఒక వార్త పోలీసు చేసిన పెద్ద తప్పు. సామాన్య ప్రజల కంటే కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నతాధికారిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఇలా చేయడం అనే దాన్ని బట్టి చాలా కఠినంగా కూడా శిక్షలు అమలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఓ పక్క ఈయన కృష్ణారెడ్డి, ఉదయ కృష్ణారెడ్డిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఏం జరిగిందనే కోణంలో ఇంకా పూర్తి వివరాలు కూడా బయటికి వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇది నిజమా కాదా అని చెప్పేసి తోటి పోలీస్ ఆఫీసర్లు కూడా ఉంటారు. కాబట్టి ఎందుకంటే అందరిలో కూడా చాలా అసభ్యకరంగా మాట్లాడి నన్ను అవమానించాడు అని చెప్పేసి కూడా సహచరుల ముందే జరిగింది అని ఆరోపిస్తోంది ఇక్కడ బాధితురాలు. కాబట్టి ఆ సహచరులను కూడా వీళ్ళు విచారించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నందు యా రైట్, థ్యాంక్ యూ నిర్మల, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతుంది. చాలా దారుణంగా, చెప్పుకోలేనంత దారుణంగా ఆ యువతిని హింసించాడు అంటూ తెలుస్తోంది. తన ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేస్తూ వీడియోలు తీసాడని, అలాగే అసభ్యకరమైనటువంటి చాలా జుగుప్స కలిగించేంత దారుణమైన మెసేజ్లు, వీడియోస్ పంపించడం, ఇలా తనని చాలా రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నాడు అంటూ ఇప్పుడు కంప్లైంట్ చేసింది. మరి ఒక ట్రైనీ ఐపీఎస్ అధికారి మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఖచ్చితంగా అతన్ని సస్పెండ్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు ఈ విచారణ పూర్తవడానికి కొంత సమయం పడుతుంది. పూర్తి విచారణ జరిగిన తర్వాతనే, అతన్ని కూడా క్వశ్చన్ చేసిన తర్వాతనే చర్యలు ఉంటాయని చెప్తున్నారు. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? కామెంట్ చేయండి. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తనని లైంగికంగా వేధించారు అంటూ ఒక ట్రైనీ ఐపీఎస్ మహిళ ఆరోపణలు చేస్తుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ట్రైనీ ఐపీఎస్. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. అసభ్యకర మెసేజ్లు పంపి బూతులు తిడుతున్నాడంటూ ఆరోపిస్తోంది. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. అయితే ఒక ట్రైనీ ఐపీఎస్ తనని వేధిస్తున్నాడంటూ ఒక మహిళ బయటకు వచ్చి ఆరోపణలు చేయడం, కేసు నమోదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనపడుతోంది. మీకు స్క్రీన్లో ఇప్పటికే చూస్తున్నారు.